హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. మనకేంటంటే ఈరోజు 10th క్లాస్ 9th క్లాస్ కంప్లీట్ అయింది. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. 8th క్లాస్ 9th క్లాస్ కంప్లీట్ అయింది. మీరు వెళ్ళి చూడొచ్చు చూడలేదంటే. ఇది మనకు 10th క్లాస్ స్టార్టింగ్. ఈరోజు ఫస్ట్ లెసన్ అనమాట, పోషణ. అసలు పోషణ అంటే ఏంటనేది ఈ లెసన్లో ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. ఓకేనా? ప్రతి జీవికి వాటి యొక్క జీవక్రియలను నిర్వర్తించుకోవడానికి ఆహారం అనేది అవసరం. ఓకేనా? ఏకకణ జీవి అయిన అమీబా దగ్గర నుంచి బహుకణ జీవి అయిన మానవుడి వరకు కూడా వాటి జీవక్రియలన్నీ నిర్వర్తించుకోవడానికి ఆహారం అవసరం. ఓకేనా? ఆ ఆహారం, అవి తీసుకునే ఆహారం అనేది వాటి జీవక్రియలు నిర్వర్తించుకోవడానికి, శారీరక ఉష్ణోగ్రత సమతా స్థితిలో ఉంచుకోవడానికి కావచ్చు, మిగతా ఫంక్షన్స్ అన్నీ అవి నిర్వర్తించుకోవడానికి ఆహారం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆహార తయారీ మరియు ఆహార సేకరణ అనేది కణం నుంచి కణంకి వేరువేరుగా ఉంటుంది, జీవి నుంచి జీవికి వేరువేరుగా ఉంటుంది. ఓకేనా? ఏ రెండు జీవులు ఒకే విధంగా ఆహారాన్ని సేకరించవు కావచ్చు, అంటే తయారు చేసుకోవడంలో కావచ్చు. అంటే మొక్కలైతే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, జంతువులు అయితే ఆహారాన్ని సేకరించుకుంటాయి. ఓకేనా? అలా తయారు చేసుకునే విధానంలో కావచ్చు, ఆహారాన్ని సేకరించే విధానంలో కావచ్చు, వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వివిధ రకాల జీవులు, వివిధ రకాల మొక్కలు వేరువేరుగా ఆహార తయారీ, ఆహార సేకరణ పద్ధతులు అనేవి వాటికి ఉంటాయి. ఓకేనా? అందులో మనకేంటంటే ఆహార సేకరణ ఎలా చేస్తాయి, ఆహారం తయారీ ఎలా చేసుకుంటాయి, మొక్కలైతే ఆహారం ఎలా తయారు చేసుకుంటాయి, జంతువులైతే ఆహార సేకరణ ఎలా చేసుకుంటాయి అనేది మనం చూస్తాం. ఓకేనా? అసలు స్వయం పోషకాలు అంటే ఏంటి, పరపోషకాలు అంటే ఏంటి, స్వయం పోషకాలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, పరపోషకాలు వేటి మీద ఆహారం కోసం డిపెండ్ అవుతాయి, ఇవన్నీ మనం ఈ లెసన్లో చూస్తాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే ఏంటంటే, ఇవి స్వయం పోషకాలు ఏం చేస్తాయంటే కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయన శక్తిగా మార్చి కాంతి శక్తిని ఉపయోగించుకొని రసాయన శక్తిగా మార్చి వాటికి కావలసిన సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి. ఓకేనా? వాటికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకుంటాయి. ఓకేనా? కిరణజన్య సంయోగ క్రియ అంటాం మనం. మొక్కలు నిర్వర్తించే క్రియ, స్వయం పోషకాలు నిర్వర్తించే క్రియ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ అంటే సూర్యుని నుంచి కాంతిని, భూమి నుంచి నీటిని, పత్రహరిత సమక్షంలో, కాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వాటర్ మాలిక్యూల్స్తో ఆహార పదార్థం లేదా గ్లూకోజ్ అనేది తయారు చేసుకుంటుంది. ఓకేనా? ఈ విధంగా తన ఆహారం తనే తయారు చేసుకోవడం వల్ల మొక్కల్ని మనం ఏమంటామంటే స్వయం పోషకాలు అంటాం. అవి ఏ విధమైన జంతువుల మీద కానీ, ఏ విధమైన వేరే మొక్కల మీద కానీ ఆహారం కోసం ఆధారపడదు, వాటికి అదే ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇట్లా ఆహారాన్ని తనది తానే తయారు చేసుకునే పోషకాలు ఏమంటారంటే స్వయం పోషకాలు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మొక్కలు. ఓకేనా? ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మొక్కలు. ఈ మొక్కలు ఏం చేస్తాయంటే మనకి గాలిలోని వాయువులను నథింగ్ బట్ CO2. ఓకేనా? గాలిలోని వాయువులను, నీటిలోని లవణాలను, కాంతి సమక్షంలో ఉపయోగించుకొని ఏం తయారు చేసుకుంటాయంటే పిండి పదార్థం, ప్రోటీన్స్, కొవ్వులను ఇవి తయారు చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? ఇవేమో సరళ పదార్థాలు. ఇవి వచ్చేసి మనకి సంక్లిష్ట పదార్థాలు. సరళ పదార్థాలు, సంక్లిష్ట పదార్థాలు. ఓకేనా? మొక్కలు ఏం చేస్తాయంటే కాంతి సమక్షంలో నీటిలోని లవణాలను మరియు గాలిలోని వాయువులు అంటే CO2లను ఉపయోగించుకొని ఇవి ఏమో సరళ పదార్థాలు. గాలిలో వాయువు కావచ్చు, నీటిలో లవణాలు కావచ్చు,
ఇటువంటి సరళ పదార్థాలను ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వులు లాంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, కాంతి సమక్షంలో పత్రహరితంను ఉపయోగించుకొని. ఓకేనా, సరళ పదార్థాలను ఉపయోగించుకొని సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి, ఇవి నిల్వ చేసుకుంటాయి. ఇవే సమస్త ప్రాణకోటికి జీవనాధారం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం అందరం డిపెండ్ అయ్యేది వీటి మీదనే, మొక్కల మీద. ఓకేనా, అసలు మొక్క గాలిని ఎలా ఉపయోగించుకుంటుంది, నీటిని ఎలా ఉపయోగించుకుంటుంది, కాంతిని ఎలా ఉపయోగించుకుంటుంది, వాటిని ఉపయోగించుకుని ఆహారం ఎలా తయారు చేస్తుందని వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా మనకి ప్రయోగాలు చేసి ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. అలాగే మనకి గాలిని ఎలా ఉపయోగించుకుంటుంది అనే దాన్ని బట్టి జోసెఫ్ ప్రిస్లే మరియు లెవాయిజర్ అనేవారు ప్రయోగం చేశారనమాట. ఓకేనా, నీటితో గల సంబంధంపై ప్రయోగం చేసింది ఎవరు అంటే ఇవాన్ హెల్మెంట్ గారు. వాన్ హెల్మెంట్ గారు మొక్కకు నీటితో గల సంబంధంపై ప్రయోగాలు చేయడం జరిగిందనమాట. ఓకేనా, అది సుమారుగా మనకి ఒక 5 సంవత్సరాల కాలం పట్టింది. అసలు మొక్కకి నీటితో గల సంబంధం ఏంటి, ఇవి ఈ సరళ పదార్థం ఉపయోగించుకుంటుంది, కిరణజన్య సంయోగ క్రియలో దీని పాత్ర ఏమిటని తెలుసుకోవడానికి వాన్ హెల్మెంట్ గారికి 5 సంవత్సరాలు పట్టింది అనమాట. 5 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణం వచ్చేసి C6H12O6 + 6CO2 + 12H2O యూజ్లెస్ C6H12O6 గ్లూకోజ్ తయారీ ఉంది కదా, అంటే గ్లూకోజ్ C6H12O6 ఎట్లా వస్తుంది అనేది కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ తీసుకొని తర్వాత దాని యూజ్లెస్ టు C6H12O6 గ్లూకోజ్ అనే సమీకరణం మనం చూస్తాం. ముందు ఫర్దర్గా చెప్తాను మీకు. ఆ సమీకరణం రావడానికి మనకి 300 సంవత్సరాలు పట్టిందంట టైం. 300 సంవత్సరాలు టైం పట్టింది. ఓకేనా, నీటితో గల సంబంధాన్ని వివరించడానికి అంటే తెలుసుకోవడానికి ప్రయోగం చేసింది ఎవరు అంటే వాన్ హెల్మెంట్, లేదా ఈయనని ఇవాన్ హెల్మెంట్ అని కూడా అంటారు. గుర్తుంచుకోండి సైంటిస్టుల నేమ్లు. ఈ లెసన్లో వచ్చేసి మనకి 5-6 మెంబర్స్ వస్తారు సైంటిస్ట్ నేమ్లు, అవి కంపల్సరీ గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం మనం ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొక్కలు ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా, దీన్నే మనం క్లోరోఫిల్ అంటాం. ఆకుపచ్చని రంగు మొక్కలు ఏంటంటే ఆకుపచ్చని రంగు పత్రాల్లో పత్రహరితం కలిగి ఉంటుంది. పత్రహరితం కలిగి ఉంటుంది. ఓకేనా, ఈ పత్రహరితం కాంతి సమక్షంలో ఏం చేస్తుందంటే మిగతా సరళ పదార్థాలను ఉపయోగించుకొని సంక్లిష్ట పదార్థాలుగా మారుస్తుంది. ఓకేనా, ఆల్రెడీ నేను మీకు చెప్పాను వాయువులోని గాలిలోని మిగతా అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ నీటిలోని ఖనిజ లవణాలని వీటిని ఉపయోగించుకొని కాంతి సమక్షంలో సరళ పదార్థాల నుంచి సంక్లిష్ట పదార్థాలుగా మార్చుకుంటుంది. ఆ సంక్లిష్ట పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు ఇట్లాంటివన్నీ. ఓకేనా, ఇందులో ఏంటంటే మనకి సరళ అకర్బన పదార్థాలు సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారుతాయి. ఓకేనా, సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారుతాయి. దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఓకేనా, దీన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాం. ఓకేనా, ఆ సరళ పదార్థాలు ఏంటి, సంక్లిష్ట పదార్థాలు ఏంటని ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. ఇంకా వచ్చేసి ఇందులో అనేక చర్యలు అనేవి ఒక క్రమ పద్ధతిలో జరగడంతో పాటుగా కొన్ని మధ్యస్థ సమ్మేళనాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, మధ్యస్థ సమ్మేళనాలు అంటే మనకి కార్బోహైడ్రేట్ తయారీ అనేది ముఖ్య విధి కిరణజన్య సంయోగ క్రియలో, కానీ దాంతోపాటు ఆక్సిజన్ మరియు నీరు కూడా ఏర్పడుతుంది. ఓకేనా, అట్లాంటివి మధ్యస్థ కర్బన సమ్మేళనాలు అంటాం, లేదా మధ్యస్థ పదార్థాలను కూడా అంటాం అన్నమాట. ఓకేనా, 1931లో
1931లో సిబి వ్యాన్ నీల్ గారు 1931లో వచ్చేసి మనకి సిబి వ్యాన్ నీల్ గారు ఒక సమీకరణాన్ని ప్రతిపాదించారు. సిబి వ్యాన్ నీల్ గారు ఒక సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. అదే మనం ఇప్పటికీ కూడా ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఇప్పటికీ కూడా వాడుకలోనే ఉన్నదన్నమాట. ఓకేనా. ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక కార్బోహైడ్రేట్ తయారీకి 1 కార్బోహైడ్రేట్ తయారీకి మనకి ఏం అవసరం అంటే ఒక మాలిక్యూల్ కార్బన్ డయాక్సైడ్ మరియు 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఓకేనా. ఒక కార్బోహైడ్రేట్ తయారీకి ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు మరియు 2 వాటర్ మాలిక్యూల్స్ అవసరం అవుతాయి. ఓకేనా. ఈ ప్రక్రియలో మళ్ళీ ఒక ఆక్సిజన్ మరియు ఒక నీటి అణువులు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇదే సమీకరణ రూపంలో చూస్తే మనకి CO2 plus 2H2O gives rise to CO2 plus 2H2O వచ్చేసి మనకి CH2O అనే కర్బన సమ్మేళనం ప్లస్ దానితో పాటు ఆక్సిజన్ O2 మరియు H2O. ఓకేనా. ఈ విధంగా సిబి వ్యాన్ నీల్ గారు సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. నేను ఒకసారి మీకు డీటెయిల్గా వేసి చూపిస్తాను. సిబి వ్యాన్ నీల్ గారు ప్రతిపాదించిన సమీకరణం ఏంటంటే కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడడానికి ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు మరియు రెండు అణువుల నీరు అవసరం అవుతుంది. కాంతి మరియు పత్రహరితం సమక్షంలో పత్రహరితం ఉపయోగించుకొని ఇదేంటంటే కార్బోహైడ్రేట్ మరియు ఆక్సిజన్ మరియు నీటి అణువులు అనేది ఏర్పరచడం జరుగుతుంది. ఓకేనా. ఒక కార్బన్ డయాక్సైడ్ 2 నీటి అణువులు కాంతి మరియు పత్రహరితం సమక్షంలో ఒక కార్బోహైడ్రేట్ ఇది ఒక కార్బోహైడ్రేట్ దానితో పాటు ఆక్సిజన్ మరియు ఒక నీటి అణువు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. ఒక కార్బోహైడ్రేట్ ఏర్పడడానికి కావలసిన కార్బన్ డయాక్సైడ్స్ అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ కావాలంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అవసరం అవుతాయి. దాన్ని ఒక కార్బోహైడ్రేట్ అణువు ఫామ్ అవుతుంది. దానితో పాటు ఉప ఉత్పన్నాలు ఏంటంటే ఆక్సిజన్ మరియు నీరు కూడా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట కార్బోహైడ్రేట్తో పాటు. ఓకేనా. అదేవిధంగా మనకి సిబి వ్యాన్ నీల్ గారు వచ్చేసి సిబి వ్యాన్ నీల్ గారు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై ప్రయోగాలు చేస్తూ సిబి వ్యాన్ నీల్ గారు ప్రయోగం చేసిన బ్యాక్టీరియా ఏదంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై ప్రయోగాలు చేస్తున్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో కాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ఈయన కనుగొన్నారు. ఓకేనా. కాంతి కంపల్సరీ కావాలి కిరణజన్య సంయోగ క్రియకు అనేసి ఈయన కనుగొన్నారనమాట. మనకి బిట్ ఏ విధంగా అడగవచ్చు అంటే సిబి వ్యాన్ నీల్ గారు ప్రయోగం చేసిన బ్యాక్టీరియా ఏది అనొచ్చు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకేనా. సిబి వ్యాన్ నీల్ గారు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై ప్రయోగాలు చేస్తూ ఏ కారకం మనకి కిరణజన్య సంయోగ క్రియకు ముఖ్యమని కనుగొన్నారు అంటే కాంతి కంపల్సరీ కావాలి కిరణజన్య సంయోగ క్రియకని కనుగొన్నారు. ఓకేనా. కాంతికి ఒక ప్రత్యేక పాత్ర ఉందని ఈయన కనుగొనడం జరిగింది. ఓకేనా. అయితే బ్యాక్టీరియాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి కదా. అంటే మనకి మామూలుగా మొక్కలు అయితే H2Oని ఉపయోగించుకుంటాయి. బ్యాక్టీరియా మాత్రం H2Oకి బదులుగా H2Sని ఉపయోగించుకుంటాయి అన్నమాట. H2S plus CO2 gives rise to
SO. ఇక్కడ ఆక్సిజన్ ఒకటి ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఒకటి ఉంది, 2 ఆక్సిజన్లు అయిపోయినాయి, CH2SO. ఓకేనా. సల్ఫర్ ఆక్సైడ్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. మామూలుగా అయితే మనకి ఆక్సిజన్ ఏర్పడుతుంది, మామూలుగా అయితే మనకు ఆక్సిజన్ వెలువడడం గమనిస్తాం కదా, కానీ ఇందులో సల్ఫర్ వెలువడుతుంది అనమాట. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటూ ఆక్సిజన్ కి బదులుగా సల్ఫర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా గురించి సిబి వాన్నిల్ గారు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని నీటి అణువుకు బదులుగా H2Sని ఉపయోగించుకొని దాని ఏర్పడే ఉప ఉత్పన్నంలో ఏంటంటే ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ అనేది వెలువడుతుందని ఈయన కనుగొనడం జరిగింది. ఓకేనా. కిరణజన్య సంయోగ క్రియలో జరిగే సమీకరణం గురించి చూద్దాం ఇప్పుడు. అంటే అది జరగంగా ఇంకా అసలు పూర్తిగా దాని మీద ప్రయోగం చేసినాక ఒక సమీకరణాన్ని మనం ఇప్పటికీ చదువుకుంటున్న సమీకరణం అది. ఓకేనా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అది కనుగొనడం జరిగిందనమాట. అదేంటంటే ప్లస్ 12H2O 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. ఓకేనా. 6O2 plus 6H2O కాంతి సమక్షంలో పత్రహరితాన్ని ఉపయోగించుకొని ఆహారాన్ని అనేవి తయారు చేసుకుంటాయి. 6 molecules of carbon dioxide, 12 molecules of H2O. ఓకేనా. గ్లూకోజ్ తయారీకి ఇవి తీసుకొని కాంతి సమక్షంలో కాంతి సమక్షంలో పత్రహరితాన్ని ఉపయోగించుకొని గ్లూకోజ్ అనే దాన్ని తయారు చేసుకుంటుంది. గ్లూకోజ్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఉత్పన్నం. ఇవి వచ్చేసి ఉప ఉత్పన్నాలు, అంటే ఎక్స్ట్రాగా ఏర్పడినాయి అనమాట. ఆక్సిజన్ కావచ్చు, వాటర్ కావచ్చు, అవి ఎక్స్ట్రాగా ఏర్పడినాయి. ఓకేనా. ఫస్ట్ మొక్కలు ఏంటంటే సరళ కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి, తర్వాత స్టార్చ్ మరియు సెల్యులోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను సంశ్లేషిస్తాయి అన్నమాట. ఇవే కాకుండా ప్రోటీన్లు మరియు లిపిడ్లు కూడా ఇవి తయారు చేసుకుంటాయి, సొంతంగానే తయారు చేసుకుంటాయి. ఓకేనా. జంతువులు కార్బోహైడ్రేట్లు సొంతంగా తయారు చేసుకోలేవు కాబట్టి ఇవి మనం మొక్కలపై ఆధారపడతాం అన్నమాట. మొక్కలపై జంతువులు ఆధారపడుతూ ఉంటాయి. ఓకేనా. ఆహారం కోసం మనకి కార్బోహైడ్రేట్ మనం డైరెక్ట్గా తయారు చేసుకోలేం. ఓకేనా. సో అందుకే మనం మొక్కల మీద ఆధారపడతాం. నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్, అన్నిటి కోసం మనం జీవులపైనే ఆధారపడతాం. ఓకేనా. మొక్కల పైన కార్బోహైడ్రేట్ కోసం మొక్కల మీద ఆధారపడతాయి, మాంసం కోసం మిగతా జంతువుల మీద మనం ఆధారపడడం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన వివిధ కారకాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. కిరణజన్య సంయోగ క్రియకు నీటికి ఉన్న రిలేషన్, కిరణజన్య సంయోగ క్రియకు కాంతికి ఉన్న రిలేషన్, ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ. నీటికి మరియు కిరణజన్య సంయోగ క్రియకి రిలేషన్ ఏంటి అంటే నీరు మొక్క బరువు పెరగడంలో నీరు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా అని ఎవరు చెప్పారంటే వాన్ హెల్మెంట్ గారు మొక్క బరువు పెరగడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. వాన్ హెల్మెంట్ గారు మొక్క బరువు పెరగడంలో నీరు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. అప్పటికి మనకి కిరణజన్య ఆ కాలం నాటికి, అంటే ఆయన ఆ విషయం చెప్పే నాటికి మనకి కిరణజన్య సంయోగ క్రియ గురించి తెలియదు అనమాట. తర్వాత జరిగిన అనేక పరిశోధన వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారానే మొక్క బరువు పెరుగుతుందని పరిశోధనల వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క పెరుగుతుందని
ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది అనమాట. ఇది మనకి మొక్కకి కిరణజన్య సంయోగక్రియకు మరియు నీటికి ఉన్న రిలేషన్. నెక్స్ట్ గాలికి మరియు కిరణజన్య సంయోగక్రియకు ఉన్న రిలేషన్ చూద్దాం ఇప్పుడు. మనకి ఫస్ట్ ఏంటంటే గాలి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ, గాలి ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని. అంటే కిరణజన్య సంయోగక్రియ గురించి తెలియదు అంతగా అప్పటికి, ఓకేనా. కానీ ఆకుపచ్చని మొక్కల యొక్క పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని జోసెఫ్ ప్రిస్లీ గారు తెలిపారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇందులో సైంటిస్ట్ నేమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటే గుర్తుంచుకోవాలనేసి, ఓకేనా. జోసెఫ్ ప్రిస్లీ ఏమన్నారంటే, జోసెఫ్ ప్రిస్లీ గారు ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేసి మనకి జోసెఫ్ ప్రిస్లీ గారు చెప్పడం జరిగిందనమాట, ఓకేనా. ఈయన మనకి ఆక్సిజన్ని కనుగొన్నారు. 1770లో ఆక్సిజన్ని కనుగొన్నారనమాట. 1770లో కొన్ని ప్రయోగాలు నిర్వర్తించడం వల్ల ఈ విషయాన్ని ఈయనకి తెలిసింది, ఓకేనా. 1774లో ఆక్సిజన్ని కనుగొన్నారు. ఎవరు? జోసెఫ్ ప్రిస్లీ కనుగొన్నారు, కానీ దానికి పేరు అయితే పెట్టలేదన్నమాట, ఓకేనా. ఆక్సిజన్ కి పేరు పెట్టింది ఎవరు అంటే లెవోయిజర్. ఆక్సిజన్ అని నామకరణం చేసింది ఎవరు అంటే మనకి లెవోయిజర్ గారు, ఓకేనా. ఆక్సిజన్ ని కనుగొన్నది వచ్చేసి జోసెఫ్ ప్రిస్లీ, ఓకేనా. ఆక్సిజన్ కి పేరు పెట్టింది లెవోయిజర్. ఇవి గుర్తుంచుకోండి, సైంటిస్ట్ నేమ్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం, ఓకేనా. మనం ఒక గాలి చొరబడని గంట జాడీని తీసుకుందాం. గాలి చొరబడని గంట జాడి, ఓకేనా. ఇందులో ఒక క్యాండిల్ వెలిగించి పెడదాం. ఒక ఎలుకను ఉంచుదాం ఇందులో. ఓకేనా. గాలి చొరబడి ఒక గంట జాడీని తీసుకొని దానిలో ఒక ఎలుకను ఉంచుదాం మరియు ఒక కొవ్వొత్తిని కూడా ఉంచుదాం. ఆ వెలిగించి ఉంచినప్పటికీ తర్వాతకి ఏమవుతుందంటే జస్ట్ అలా వెలిగించి పెట్టినప్పుడు కొవ్వొత్తి అనేది ఆరిపోతుంది. ఎలుకకి ఊపిరి ఆడట్లేదు, ఓకేనా. కొవ్వొత్తి ఆరిపోయింది, ప్లస్ ఎలుకకి అనేది ఊపిరి ఆడట్లేదు. మరొక గంట జాడీలో ఏం చేద్దామంటే దీనిలో కొవ్వొత్తిని వెలిగించి పెడదాం. ఎలుకను కూడా ఇందులో ఉంచుదాం. ఇదే జాడీలో మనం ఒక పుదీనా మొక్కని వేద్దాం అన్నమాట. ఒక పుదీనా మొక్కని కూడా ఉంచుదాం. ఇది 1. ఇది సెకండ్ టైం చేసింది. ఫస్ట్ మనం ఎలుకను మరియు క్యాండిల్ అందులో ఉంచినప్పుడు క్యాండిల్ ఆరిపోయింది, ఎలుక చచ్చిపోయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ దానిలో వచ్చేసి ఒక గ్లాస్ జాడీలో తీసుకొని అందులో కొవ్వొత్తి ఉంచాం, ఎలుకను ఉంచాం, దానితో పాటు ఒక పుదీనా మొక్కని యాడ్ చేసామన్నమాట. ఆ పుదీనా మొక్క దానిలో పెట్టినప్పుడు ఎలుక హెల్దీగా తిరుగుతుంది, దానికి ఊపిరాడుతుంది, ప్లస్ కొవ్వొత్తి అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది అనమాట, ఓకేనా. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మొక్కలు ఏదో వాయువుని రిలీజ్ చేస్తున్నాయి, అది కొవ్వొత్తి వెలగడానికి మరియు ఎలుక ప్రాణంతో ఉండడానికి ఉపయోగపడుతుందని కనుగొన్నారు.
దీని ద్వారా మనం ఏ నిర్ధారణకి రావచ్చు అంటే మొక్కలు రిలీజ్ చేసే అంటే అవి శ్వాసక్రియ కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని అవి రిలీజ్ చేసే వాయువు ఏదైతే ఉందో అది జంతువులకు ప్రాణాధారం మరియు కొవ్వొత్తి వెలగడానికి ఉపయోగపడింది. ఓకేనా? ఇది రిలీజ్ చేసే ఎలుక రిలీజ్ చేసే ఏదైతే CO2 ఉందో అది మొక్కకి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుందని జోసెఫ్ ప్రిస్లే గారు ఒక భావనకు రావడం జరిగింది. ఓకేనా? దీనిలో జరిగే వాయువుల వినిమయం అనేది ఆ మొక్కలు లేదా జంతువుల మనుగడకి ఉపయోగపడుతుంది. ఓకేనా? వాయువు వినిమయం అంటే మొక్క నుంచి వచ్చే వాయువు ఏదో ఇది జీవి బ్రతకడానికి. ఓకేనా? ఈ జీవి రిలీజ్ చేసే వాయువు ఏదో మొక్క బ్రతకడానికి ఇలా వాయువుల వినిమయం జరగడం వల్ల ఆ రెండింటికి రెండు హెల్దీగా ఉన్నాయని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? మనకి వాయువుల వినిమయం అనేది దేని ద్వారా జరుగుతుందంటే పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం అనేది జరుగుతుంది. పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. పత్ర రంధ్రాలు తెరుచుకొని ఉన్నంత సేపు కూడా మనకి వాయువుల వినిమయం జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? పత్ర రంధ్రాలు ఎప్పటి వరకు అయితే తెరుచుకొని ఉంటాయో అప్పటి వరకు మనకి వాయువుల వినిమయం కంపల్సరీ జరుగుతుంది అనమాట. ఓకేనా? అంతేకాకుండా మనకి కాండం మరియు శ్వాసవేర్లలో ఉండే రంధ్రాల వల్ల శ్వాసవేర్లలో ఉండే రంధ్రాల ద్వారా కూడా వాయువుల వినిమయం జరుగుతుంది. ఓకేనా? శ్వాసవేర్లలో ఉండే వాయు రంధ్రాలు అంటే లెంటిసెల్స్ అంటాం వీటిని. ఓకేనా? వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ వీటి ద్వారా కూడా మనకి వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. పత్ర రంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది. అంటే పత్ర రంధ్రాలు తెరుచుకొని ఉన్నంత వరకు మాత్రమే జరుగుతుంది అనమాట. అవి వన్స్ క్లోజ్ అయితే వాయు వినిమయం ఆగిపోతుంది. మళ్ళీ ఓపెన్ అయినప్పుడు వాయు వినిమయం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి కాండం మరియు శ్వాసవేర్లలో ఉండే వాయు రంధ్రాల ద్వారా లేదా లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇది మనకి కిరణజన్య సంయోగక్రియ మరియు గాలికి ఉన్న రిలేషన్. ఇన్కేస్ మనకి ఇక్కడ ఈ మొక్క లేకపోతే దీని ఊపిరాడదు, కొవ్వొత్తి ఆరిపోయేది. కానీ ఈ మొక్క రిలీజ్ చేయడం వల్ల ఏదో వాయువు ఉంది, ఆ వాయువు ఇది బ్రతకడానికి ఉపయోగపడుతుంది. మరియు మొక్క రిలీజ్ చేసే వాయువు ఏదో ఎలుక రిలీజ్ చేసే వాయువు ఏదో ఈ మొక్కకు ఉపయోగపడుతుంది. సో వాయు వినిమయం అనేది జరగడం వల్ల అవి సర్వైవ్ అవుతున్నాయి. వాయు వినిమయం అనేది జరగడం వల్ల ఇవి అనేది సర్వైవ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? ఇది మరి గాలి మరియు కిరణజన్య సంయోగకి ఉన్న రిలేషన్ అనమాట. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాత్రని చూద్దాం కిరణజన్య సంయోగక్రియలు. ఓకేనా? దీన్ని నిర్వర్తించడానికి మనం ఒక ప్రయోగం చేద్దాం. ఒక కుండీలో మొక్కను తీసుకొని ఒక పత్రాన్ని దీన్ని ఒక గ్లాస్ జాడీలో పెట్టాలి. దీనిలో ఏంటంటే మనం KOHని వేయాలి. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకేనా? పొటాషియం హైడ్రాక్సైడ్ అనమాట. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎందుకు వేస్తున్నామంటే అక్కడ మిగతా ఏదైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ మిగిలి ఉందో ఈ గాజు సీసాలో కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు కదా. ఇందులో KOH చేస్తే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం KOH పీల్చుకుంటుంది అనమాట. సో దట్ మనకి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ భాగంలో కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఎందుకంటే KOH వేయడం వల్ల KOH కున్న గుణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. ఓకేనా? ఇలా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని డేస్ వరకు దీన్ని అట్లనే ఉంచి తర్వాత మిగతా భాగం పార్ట్ని మొత్తం తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టాలన్నమాట. ఎండలో పెడితే మనకి ఏంటంటే కొన్ని అవర్స్ తర్వాత ఇది తీసేసి ఈ భాగంలో అయోడిన్ పరీక్ష చేయాలి. అయోడిన్ పరీక్ష అంటే ఆ పత్రంపై అయోడిన్ వేస్తే ఒకవేళ దాని కార్బోహైడ్రేట్ ఆహారం తయారు చేసుకుంది అంటే నీలి రంగులో మారుతుంది. ఓకేనా? నీలి రంగులో మారుతుంది. కానీ ఈ రంగు నీలి వర్ణంలో మారలేదు. అంటే కిరణజన్య సంయోగక్రియ నీలి వర్ణంలో మారలేదు. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదనమాట. సో దట్ కార్బన్ డైఆక్సైడ్ లేకపోవడం వల్ల అది ఆహార పదార్థాన్ని తయారు చేసుకోలేదు. సో ఇక్కడ అయోడిన్ పరీక్ష చేసినప్పుడు ఆ పిండి పదార్థం అనేది నీలి రంగులో మారుతుంది. కానీ అందులో పిండి పదార్థమే ఏర్పడలేదు. ఎందుకు ఏర్పడలేదు అంటే కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. ఓకేనా? అందుకే మనకి కిరణజన్య సంయోగక్రియకు CO2 కూడా
ముఖ్యం. ఓకేనా, ఈ భాగంలో మనం అయోడిన్ పరీక్ష చేస్తే ఆ అయోడిన్ వేయగానే పిండి పదార్థం అనేది నీలివర్ణంలో మారింది. అంటే ఈ భాగం కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంది, ఈ భాగం కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేదు. ఓకేనా, సో దట్ మనకి దీనివల్ల ఏమర్థమైందంటే కార్బన్ డైఆక్సైడ్ చాలా అవసరం కిరణజన్య సంయోగక్రియకి అని అర్థమైంది. ఓకేనా, ఇప్పటి వరకు మనం కిరణజన్య సంయోగక్రియకు మనకి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరమని తెలుసుకున్నాం. ఓకేనా, ఇంకా రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. మనకి కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ యొక్క రిలేషన్ గురించి చూద్దాము. జోసెఫ్ ప్రిస్లే కాలానికి అసలు శక్తి గురించి, కాంతి శక్తి గురించి అంతగా అవగాహన లేదన్నమాట వాళ్ళకి. ఓకేనా, మనకి అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ అను ఏర్పడడానికి ఆక్సిజన్ అనేది హైడ్రోజన్తో కానీ కార్బన్ డైఆక్సైడ్తో కానీ కలిసినప్పుడు ఆక్సిజన్ అనే పరమాణు కార్బన్ లేదా హైడ్రోజన్తో సంయోగం చెందినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరుతో పాటు మనకి శక్తి కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు దానితో పాటు శక్తి కూడా రిలీజ్ అవుతుందంట. కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగితే ఏమవుతుందో వీళ్ళకు సరిగా తెలియదు. దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుంది. ఓకేనా, ఆక్సిజన్ ఫామ్ అయినప్పుడు ఏర్పడిన శక్తి అనేది తిరిగి మళ్ళా వినియోగించబడుతుంది. ఆక్సిజన్ ఎంతైనా ఏర్పడినివ్వండి, అది తిరిగి వినియోగించబడుతుంది. శ్వాసక్రియకు లేదంటే సూక్ష్మజీవుల యొక్క కుళ్ళింపజేయడానికి దేనికైనా కావచ్చు. మనకి ఆక్సిజన్ ఏదైనా చర్య నుంచి ఏర్పడితే అది మళ్ళీ తిరిగి వినియోగించబడుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మొక్కలు ఆక్సిజన్, దీని ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసినప్పుడు అవి శక్తిని గ్రహించాలి. ఓకేనా, ఆక్సిజన్ని మొక్కలు ఉత్పత్తి చేస్తాయి కదా, అప్పుడు అవి శక్తిని ఉపయోగించుకొని మాత్రమే ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలవు. అసలు ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి ఉపయోగిస్తుంది? ఓకేనా, మనకి ఆక్సిజన్ ఏర్పడడానికి మొక్కలకు శక్తి కావాలి, ఆక్సిజన్ని ఏర్పరచడానికి మొక్కలకు శక్తి కావాలి. అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, మనకి డచ్ శాస్త్రవేత్త అయిన జాన్ ఇంజన్ హౌస్ అనేవారు డచ్ శాస్త్రవేత్త అయిన జాన్ ఇంజన్ హౌస్ గారు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనగలిగారు. ఏ ప్రశ్న కంటే ఆక్సిజన్, మొక్కలు అనేవి ఆక్సిజన్ ఏర్పరచడానికి వాటికి కొంత శక్తి కావాలి. ఆ శక్తిని ఎక్కడి నుంచి గ్రహించుకుంటాయో మనం ఇప్పుడు అనుకున్నాం కదా. సో దీనికి ఆ ప్రశ్నకు సమాధానం కనుగొనగలిగారు అనమాట. ఓకేనా, ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఈయన ఒకటి ప్రయోగాల ద్వారా నిరూపించారు. అదేంటంటే 1779లో మొక్కలు అనేవి కాంతి సమక్షంలోనే మొక్కలు అనేవి కాంతి సమక్షంలోనే ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని ఈయన తెలుసుకున్నారు. మొక్కలు అనేవి కాంతి సమక్షంలో ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలుసుకున్నారు. ఓకేనా, మొక్కలు ఆక్సిజన్ ఏర్పరిచేటప్పుడు కొంత శక్తిని గ్రహించాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి కాంతి నుంచి వస్తుందని ఈయన తెలుసుకోవడం జరిగింది. ఎవరు అంటే డచ్ శాస్త్రవేత్త అయిన జాన్ ఇంజన్ హౌస్ గారు. ఓకేనా, ఈయన చేసిన ప్రయోగాలు ఏంటంటే ఒక హైడ్రిల్లా మొక్క మీద ప్రయోగం చేయడం జరిగింది. ఎవరు? జాన్ ఇంజన్ హౌస్ గారు హైడ్రిల్లా మొక్క మీద ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏంటి అంటే ఒక కొనికల్ ప్లాస్క్ అని ఏదైనా ఒక పరికరం, ఓకేనా, దానిలో తీసుకొని కింద హైడ్రిల్లా గెరాటో ఆకారం లాంటి దాంట్లో హైడ్రిల్లా మొక్కను పెట్టడం జరిగింది. ఓకేనా, హైడ్రిల్లా మొక్కను పెడితే అది నీటి బుడగల్ లాంటి వాటిని రిలీజ్ చేయడం చేసింది అనమాట. ఆ బుడగల్లో ఏముందంటే ఆక్సిజన్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఆక్సిజన్ అనేది ఉంది. ఓకేనా, ఒకవేళ దీన్ని మనం చీకట్లో చేసినట్లయితే ఆ బుడగలు రావట్లేదు. వెలుతురులో కాంతి సమక్షంలో చేసినప్పుడు మాత్రమే ఆ బుడగలు అనేవి
రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ బుడగల్లో ఏముందంటే ఆక్సిజన్ ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆక్సిజన్ అనేది కాంతి సమక్షంలోనే మొక్క ఏర్పరచుకోగలుగుతుందని హైడ్రిల్లా ప్రయోగం ద్వారా మనం తెలుసుకున్నాం. ఓకేనా? అయోడిన్ కానీ లేదంటే మనకి ఇప్పుడు ఇంకా ఇంతకుముందు చేసిన ప్రయోగాలు ఉన్నాయి కదా, అవేంటంటే మోల్స్ ఆత్రపత్ర ప్రయోగం కావచ్చు, ఇవన్నీ గుర్తుంచుకోండి. ఓకేనా? మోల్స్ ఆత్రపత్ర ప్రయోగం దేనికోసం చేశామంటే కార్బోహైడ్రేట్ తీసేసి కేఓహెచ్ని ఉపయోగించి కార్బోహైడ్రేట్ తీసేసి అది కార్బోహైడ్రేట్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే కిడ్నీజన్య సంయోగక్రియ జరుపుకుంటుందా లేదా, అందులో పిండి పదార్థం ఏర్పడుతుందా లేదా అనేది మోల్స్ ఆర్ద్రపత్ర ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగిందనమాట. ఓకేనా? ఇదేంటంటే మనకి కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియకు ఉన్న రిలేషన్ ఏ ప్రయోగం అంటే హైడ్రిల్లా ప్రయోగం ద్వారా నిరూపించబడింది. మనకి ఇంకా ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త 20వ శతాబ్దంలో 20th సెంచరీలో, నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను శాస్త్రవేత్తలు చాలా నేమ్స్ వస్తాయి గుర్తుంచుకోవాలనేసి. 20వ శతాబ్దంలో ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ స్థానాన్ని తెలియజేశారంట. అంటే గరిష్ట కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి ఒక ప్రయోగం చేశారు. ఓకేనా? ఇదేంటంటే శిలీంధ్రాలపై వివిధ రకాల రంగులు, అంటే మనకి ఇంద్రధనుస్సులో ఏవే రంగులు ఉంటాయో ఆ రంగుల్ని వీటి మీద ప్రయోగించడం జరిగింది. ఇంద్రధనుస్సులో ఉన్న రంగులన్నింటినీ వీటి మీద పడేలా చేశారనమాట. ఓకేనా? ఆ తర్వాత శిలీంధ్రాలపై చేశారు ఈ ప్రయోగం. నెక్స్ట్ వచ్చేసి మనకి వివిధ కాంతులు, అంటే ఇంద్రధనుస్సులో ఎన్ని కాంతులు ఉన్నాయో ఆ కాంతులు శిలీంధ్రాలపై సోకే విధంగా చేశారు. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి రెండవది వచ్చేసి ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాపై ఈయన ఏ కాంతులు పడేలా చేశారంటే నీలి మరియు ఎరుపు వర్ణాల కాంతుల్ని వేశారనమాట. ఎరుపు మరియు నీలి కాంతి కిరణాలు వేసినప్పుడు కిరణజన్య సంయోగక్రియ అనేది అవి బాగా జరుపుకున్నాయి. ఓకేనా? ఆ బ్యాక్టీరియాలు అనేవి గుంపులుగా గ్రోత్ అవ్వడం గమనించారనమాట. ఇవనేవి మళ్ళీ గుంపులుగా గ్రోత్ అవ్వడం గమనించారు. నీలి ఎరుపు రంగు కాంతి కిరణాలు దాని మీద వేసినప్పుడు, ఏది ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా మీద వేసినప్పుడు ఆ బ్యాక్టీరియా డెవలప్మెంట్ అనేది గుంపులుగా జరిగిపోయింది. అంటే కిరణజన్య సంయోగక్రియ ఏ కాంతి కిరణం వద్ద అధికంగా జరుగుతుందంటే నీలి మరియు ఎరుపు కాంతి కిరణాల వద్ద కిరణజన్య సంయోగక్రియ రేటు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇది మరి మనకి కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియకున్న రిలేషన్ అన్నమాట. పత్రహరితం మరియు కిరణజన్య సంయోగక్రియ. జాన్ ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త మనకి ఏంటంటే ఆకుపచ్చని మొక్కలు ఆకుపచ్చని పత్రాల్లో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్పారు. ఓకేనా? ఆకుపచ్చని పత్రాల్లో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్పింది ఎవరు అంటే ఇంజన్ హౌస్ గారు మనకి ఆకుపచ్చని పత్రాల్లో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఇంకా 1870లో ఏంటంటే పెల్లిటియర్ మరియు క్యావెన్షా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మొక్కల నుంచి అంటే పత్రాల నుంచి ఆకుపచ్చని రసాన్ని వేరు చేశారు. దానికి వీరు ఏం పేరు పెట్టారంటే పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని
పేరు పెట్టారు. ఓకేనా, పత్రహరితానికి పేరు పెట్టింది ఎవరు అంటే పెల్లెటియర్ మరియు క్యావెన్షో. ఓకేనా, పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని పేరు పెట్టడం జరిగింది, పెల్లెటియర్ అండ్ క్యావెన్షో. ఓకేనా, పత్రహరితం అంటే అర్థం ఏంటంటే ఆకుపచ్చని ఆకు, ఆకుపచ్చని ఆకు. ఓకేనా, ఆకుపచ్చని ఆకు క్లోరోఫిల్ అంటే లేదా పత్రహరితం అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటితో పాటు క్లోరోఫిల్తో పాటుగా ఫైకోబిలిన్స్, కెరోటినాయిడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫైకోబిలిన్స్ మరియు కెరోటినాయిడ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇవి కూడా కిరణజన్య సంయోగక్రియలో కొంత హెల్ప్ అనేవి చేస్తాయి. అంటే ఆహార పదార్థాల తయారీలో ఈ ఫైకోబిలిన్స్ మరియు కెరోటినాయిడ్స్ కొంత హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది? ఓకేనా, మనకి పెల్లెటియర్ క్యావెన్షో అనేవారు పత్రహరితాన్ని వేరు చేసి అంటే క్లోరోఫిల్ని వేరు చేసి ఆకుపచ్చని భాగం అంటే ఆకుపచ్చని భాగంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్పారనమాట. ఓకేనా, కానీ ఒక క్లారిటీ లేదు, మొక్క ఆకుపచ్చ భాగంలో ఉన్న అన్ని భాగాల్లో మనకి క్లోరోఫిల్ ఉంటుందా అనే దానికి మనకి క్లారిటీ లేదనమాట. ఓకేనా, కొన్ని ప్రయోగాలు కొన్ని ఇయర్స్ తర్వాత 1813లో 1883లో జూలియస్ వాన్ సాక్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే మొక్కలలో అన్ని భాగాలలో పత్రహరితం వ్యాపించి ఉండదు. ఓకేనా, మొక్కల అన్ని భాగాల పత్రహరితం అనేది వ్యాపించి ఉండదు అనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఓకేనా, మొక్కల్లో ఒక ప్రత్యేకమైన భాగంలో మాత్రమే ఈ పత్రహరితం అనేది ఉంటుందని చెప్పారు. ఆ ప్రత్యేకమైన భాగం ఏంటంటే హరిత రేణువు. ఓకేనా, హరిత రేణువులో మాత్రమే పత్రహరితం ఉంటుంది అని జూలియస్ వాన్ సాక్ గారు 1883లో చెప్పడం జరిగింది. పత్రహరితం ఉంటుంది. ఓకేనా, ఈ పత్రహరితం ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది అంటే రక్ష కణాలు కావచ్చు, రక్ష కణాలు కాదు, పత్ర రంధ్రాలు. పత్రహరితం ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటుంది అంటే మనకి పత్ర రంధ్రాల్లోని రక్ష కణాల్లో. ఓకేనా, ఆకుపచ్చని భాగమైన సంధాయక కణజాలంలో, ఆకుపచ్చ సంధాయక కణజాలంలో, రక్ష కణాల్లోని పత్ర రంధ్రాలలో, పత్ర రంధ్రాల్లోని రక్ష కణాల్లో ఇది అనేది ఉండడం జరుగుతుంది, ఎక్కువగా హరిత రేణువులు. ఓకేనా, ఈ విధంగా మనకి జూలియస్ వాన్ సాక్ గారు అనే శాస్త్రవేత్త ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటా క్లారిటీ అంటే మొక్కల్లో అన్ని భాగాలలో పత్రహరితం అనేది ఉండదు. ఓన్లీ మనకి హరిత రేణువులో మాత్రమే ఒక కణంలో ఒక కణాంగమైన హరిత రేణువులో మాత్రమే మనకి పత్రహరితం ఉంటుంది. ఆ పత్రహరితంలో కూడా పత్ర రంధ్రాల్లోని రక్ష కణాల దగ్గర మరియు ఆకుపచ్చని సంధాయక కణజాలాలలో పత్రహరితం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుందని జూలియస్ వాన్ సాక్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, మనం ఇప్పుడు అంటే ఒక మొక్కలోని పత్రహరితాన్ని బయటకు తీసి దానిలో సోపానాలన్నీ గమనించాలంటే కణం పగలగొట్టి అందులో ఉన్న కణంలో ఉంటుంది కదా హరిత రేణువు. ఆ హరిత రేణువు తీసుకున్నామంటే కణం పగలగొట్టినప్పుడు ఆ కణాంగాలు కూడా ముక్కలు అయిపోతాయి అన్నమాట. కానీ అంత జాగ్రత్తగా ఎవరు తీయలేకపోయారు. సో దట్ మనకి ఏంటంటే డేనియల్ ఐ ఆర్నాన్ అనే శాస్త్రవేత్త 1954లో డేనియల్ ఐ ఆర్నాన్ అనే శాస్త్రవేత్త కణాన్ని మెల్లిగా పగలగొట్టి ఆ కణం నుంచి హరిత రేణువుని వేరు చేసి దానిలో ఉన్న వివిధ రకాల సోపానాలు అనేవి మనకి వివరించడం జరిగింది 1954లో డేనియల్ ఐ ఆర్నాన్. ఓకేనా,
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం క్లోరోప్లాస్ట్ గురించి చూద్దాం. ఇది మనకి హరిత రేణువు అడ్డుకోదు అనమాట. దీనిలో ఉండే పార్ట్స్ ఏంటంటే స్ట్రోమా థైలకాయిడ్, స్ట్రోమా, గ్రానం, గ్రాన థైలకాయిడ్. ఓకేనా. మనకి గ్రానాల ఏం జరుగుతుందంటే కాంతి శక్తి గ్రహించబడుతుంది. ఓకేనా. ఇక్కడ గ్రాన ఉంది కదా, దీనిలో ఏంటంటే కాంతి శక్తి గ్రహించబడుతుంది. గ్రాన గ్రహించడం అంటే కాంతి శక్తి గ్రహించడం, ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. స్ట్రోమాలో గ్లూకోజ్ తయారవుతుంది. అనేక రసాయన క్రియలు జరిగి స్ట్రోమాలో అనేక రసాయన క్రియలు జరగడం వల్ల మనకి గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ ఫర్దర్గా మనకి కార్బోహైడ్రేట్గా ఫామ్ అవుతుంది అనమాట, కార్బోహైడ్రేట్గా మారుతుంది. ఓకేనా. మనకి థైలకాయిడ్లో దొంతరు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ దొంతరులలో ఏమంటే వివిధ రకాల వర్ణదాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. వివిధ రకాల వర్ణదాలు ఉండడం దాని యొక్క ప్రత్యేక లక్షణం. వీటిలో ఏంటంటే క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి అనేవి ఉంటాయి. క్లోరోఫిల్ ఏ వచ్చేసి మనకి నీలి ఆకుపచ్చ వర్ణం, నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్లోరోఫిల్ బి వచ్చేసి మనకి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఓకేనా. ఈ క్లోరోఫిల్లో ఉండే ప్రోటీన్ అనేది మనకి రక్తంలోని హీమోగ్లోబిన్ని పోలి ఉంటుంది. రక్తంలో వచ్చేసి మనకి హీమోగ్లోబిన్ వచ్చేసి ఐరన్ ఉంటుంది. మనకి హరిత రేణువులో అయితే మెగ్నీషియం ఉంటుంది. ఓకేనా. హరిత రేణువులో మెగ్నీషియం ఉంటుంది, రక్తంలో అయితే ఐరన్ ఉంటుంది, హరిత రేణువులో అయితే మెగ్నీషియం ఉంటుంది, కానీ హీమోగ్లోబిన్ని పోలి ఉంటుంది అనమాట. ఓకేనా. రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ని పోలి ఉంటుంది ఆ వర్ణనం అనేది. కానీ రక్తంలో మనకి ఐరన్ ఉంటే పత్రహరితంలో వచ్చేసి మనకి మెగ్నీషియం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. దీనిలో 250 నుంచి 400 వరకు వర్ణద అణువులు కలిసి కాంతి శోషణ సముదాయం అనేది ఏర్పడుతుంది. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, LHC. ఓకేనా. ఈ LHC అనేది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రమాణాలు అన్నమాట. కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రమాణం ఏంటంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. మనకి క్లోరోప్లాస్ట్ లో ఏమేమి సంఘటనలు జరుగుతాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. క్లోరోప్లాస్ట్ లో ఏమేమవుతుందంటే కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఓకేనా. కిరణజన్య సంయోగ క్రియ వల్ల మనకి కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది అనమాట. నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది. ఓకేనా. హైడ్రోజన్ H2O మాలిక్యూల్ ఉపయోగించుకుంటుంది కదా, అది విచ్ఛిన్నం చెందుతుంది. అది మనకి గ్లూకోజ్ ఏర్పడడంలో ఉపయోగపడుతుంది, మళ్ళీ ఫర్దర్గా ఆక్సిజన్ ఏర్పడడంలో ఉపయోగపడుతుంది. ఓకేనా. నీటి సంశ్లేషణ లేదా నీటి అణువులు విచ్ఛిన్నం చెందుతాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా మారుతుందంటే కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంతిపై కొన్ని కాంతి సమక్షంలో జరుపుకుంటే, కొన్ని కాంతి లేకుండా జరుపుకుంటే. అంటే కాంతి లేకుండా అంటే ఫర్దర్గా ముందుగా తీసుకున్న కాంతి అనేది వాటిని నిల్వ చేసుకొని కావచ్చు, కాంతి లేనప్పుడు కావచ్చు, కొన్ని చర్యలు జరుగుతాయి. ఓకేనా. ఆ విధంగా కాంతిపై ఆధారపడే చర్యలు ఏంటంటే మనకి గ్రానాలు జరుగుతాయి. ఆగ్రా అంటాం కదా, కాంతి గ్రా అంటే కాగ్రా అని ఆగ్రా ప్లేస్లో కాగ్రా అని గుర్తుంచుకోండి, కోడ్ లాగా. ఓకేనా. కాంతి చర్యలు కాగ్రా, ఆగ్రా, కాగ్రా ఇలా గుర్తుంచుకోండి. కన్ఫ్యూజ్ అవుతాం. గ్రానానా స్టోమానా అని కన్ఫ్యూజ్ అవుతాం. సో కాంతి మీద ఆధారపడే చర్యలు గ్రానాలు, నిష్కాంతి చర్యలు స్ట్రోమాలు. గ్రానాలో కాంతి చర్యలు జరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రోమాలో నిష్కాంతి చర్యలని గుర్తుంచుకుంటాయి. ఓకేనా. కోడ్ ఇలా పెట్టుకోండి, ఆగ్రా లాగా కాగ్రా, కాంతి, గ్రాన ఇలా. ఓకేనా. మనం ఇప్పుడు కాంతి చర్య చూద్దాం. ఓకేనా. కాంతి చర్య నిష్కాంతి చర్య అని మాట్లాడుకున్నాం కదా, ఇది కాంతి సమక్షంలో జరిగే చర్య. ఓకేనా. ఈ కాంతి చర్యని మనం కాంతి రసాయన దశ అని కూడా అంటాం. ఓకేనా. కాంతి చర్య గ్రానాలో జరుగుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కాగ్రా, ఆగ్రా, కాగ్రా అని కోడ్ పెట్టుకోండి అని చెప్పాను. ఓకేనా. కాంతి చర్య గ్రానాలో జరుగుతుంది, గ్రాన థైలకాయిడ్లో. ఇందులో 2 సోపానాలు ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క సోపానంలో ఏమేమి జరుగుతుందంటే ఫస్ట్ సోపానంలో పత్రహరితంపై సూర్యకాంతి పడినప్పుడు ఫోటాన్లు అనేవి శోషించుకొని యాక్టివ్గా మారుతాయి అన్నమాట. ఫోటాన్ల శోషణ అనేది ఈ సోపానం 1లో జరగడం జరుగుతుంది. సోపానం 2లో ఏంటంటే నీటి అణువుల విచ్ఛిన్నం జరిగి ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఓకేనా. హైడ్రోలైసిస్ అంటాం. నీటి అణువుల విచ్ఛిన్నం జరిగి ఆక్సిజన్ విడుదల అవుతుంది.
నీటి కాంతి విశ్లేషణ, దీన్నే మనం నీటి కాంతి విశ్లేషణ అని అంటాం. ఓకేనా? దీన్ని హిల్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఓకేనా? నీటి కాంతి విశ్లేషణను హిల్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది కాబట్టి ఈ చర్యనే మనం హిల్ చర్య అని కూడా అంటాం. ఓకేనా? హిల్ చర్య. దీనిలో ఏంటంటే ఒక హైడ్రోజన్ ఏర్పడిన హైడ్రోజన్ అనేవి NADPతో కలిసి NADPHగా మారుతుంది. దీనిలో మరి ఒక అంత్య ఉత్పన్నం ఏంటి అంటే మనకి ATP. ఓకేనా? శక్తి ATP అనేది అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నిష్కాంతి చర్య. నిష్కాంతి చర్య. ఓకేనా? ఈ నిష్కాంతి చర్య మనకి ఎక్కడ జరుగుతుందంటే స్ట్రోమాలో జరుగుతుంది. నిష్కాంతి చర్య వచ్చేసి స్ట్రోమాలో జరుగుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్ట్రోమా థైలకాయిడ్. ఓకేనా? నిష్కాంతి చర్య అంటే చీకట్లో జరుగుతుందని కాదు, ఈ చర్యకు జరగడానికి మనకు కాంతి అనేది అవసరం లేదు. ఓకేనా? కాంతి అవసరం లేదు, అంతేగాని నిష్కాంతి చర్య అంటే కాంతి లేనప్పుడు జరుగుతుందని మాత్రం కాదు. కాంతి సమక్షంలో ఈ చర్య జరగదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆ గ్లూకోజ్ ఎలా తయారు చేసుకుంటాయంటే హైడ్రోజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ATPని కూడా ఉపయోగించుకొని గ్లూకోజ్ను తయారు చేసుకుంటాయి. ఈ గ్లూకోజ్ ఫర్దర్ రసాయనిక చర్యలు జరిగి కార్బోహైడ్రేట్గా మారుతాయి అన్నమాట. ఓకేనా? కార్బోహైడ్రేట్గా మారడం జరుగుతుంది. దీన్నే మనం నిష్కాంతి చర్య అని అంటాం. ఓకేనా? మొక్కలు వివిధ రకాల పరిస్థితుల్లో వివిధ రకాలుగా వ్యవహరించగలవు. అధికంగా కాంతి ఉండి, అధికంగా వెలుతురుండి, అధికంగా తేమ ఉన్న ప్రాంతాల్లో కూడా అవి సర్వైవ్ అవ్వగలవు. తక్కువ కాంతి, తక్కువ వెలుతురు, తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో కూడా వాటి జీవక్రియలు అనేవి నిర్వర్తించుకోగలవు. ఓకేనా? అవి అడాప్ట్ అయి ఉంటాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులకు, వాతావరణ అనుకూలాలకు అడాప్ట్ చెంది ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా నిష్కాంతి చర్య, కాంతి చర్య అనేవి జరుగుతాయి అన్నమాట. ఇది మనకి మొక్కల్లో పోషణ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పరపోషణ గురించి చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నంత స్వయం పోషణ అనమాట. ఇలా ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మనకి స్వయం పోషణ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం పరపోషణ గురించి చెప్పుకుందాం. స్వయం పోషణ అంటే ఆటోట్రోప్స్, పరపోషణ వచ్చేసి హెటిరోట్రోప్స్. ఓకేనా? ఇది మనకి ఈరోజు లెసన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను పరపోషణ గురించి చెప్తాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను.